దాంట్లో కేసీఆర్ రేవంత్ రాజకీయ పాత్రలో జీవిస్తాం. జనరల్ గా కేసీఆర్ నటించడం వరకు ఓకే రేవంత్, కానీ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు రాజకీయ పాత్రలో జీవిస్తాం. జనరల్ గా కేసీఆర్ నటించడం వరకు ఓకే రేవంత్, చేయమంటే రూపాయి పావులా చేస్తారు. వాళ్ళ పెరిగాల బంధం అసలు మామూలుగా నడుస్తలే. పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేటీఆర్ అవినీతిని బయటపెడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెడబొబ్బలు పెట్టిండు. తెలంగాణ అంతా అయిపోయింది, అధికారం వచ్చింది, పెడబొబ్బలు అనేవి అంతా ఉత్తుత్త కూతలే అనేటువంటి విషయం స్పష్టమవుతారు. ఇక పోతే ఆ రోజు కేటీఆర్ కూర్తల బేగంపేట ల్యాండ్ 67 ఎకరాలు కోర్టులో సరైనటువంటి ఆధారాలు చూపకుండా కేసు ఓడిపోయి ఇంకా పైన ఉన్న కోర్టు పోకుండా ఈ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి సర్టిఫికెట్ చేసి కేటీఆర్ భాగం పంచుతారు. దాంట్లో స్కామ్ ఎంత అంటే 2500 కోట్లు. కేటీఆర్ గారి స్వయంగా చేసినటువంటి నిర్వాహకం. దానిపైన కూడా రేవంత్ రెడ్డి గారు పెడబొబ్బలు పెట్టిండు. అధికారం వచ్చినాక దాని మీద ఇంతవరకు ఏం లేదు. తర్వాత 10 ఏళ్ళ అధికారంలో యువరాజుగా చెలామనేయండి కేటీఆర్ గారు. ఆ 10 సంవత్సరాలు యువరాజు గారు కూడా ఓటుకు నేటు కేసు మీద ఏ మాత్రం ముందుకు పెట్టారు. ఆ బ్యాగుల రెడ్డిని ఏం చేయకుండా రక్షించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తాను. నాకు ఒక విషయం మరి మీడియా ద్వారా వచ్చింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. తారా చౌదరి వ్యవహారంలో ప్రముఖమైనటువంటి నాయకుడి పేరు, దాన్ని ఆ రోజు యువరాజు గారు పక్కకు పెట్టేసింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఆ బంధం ఏందో ఈ బంధం ఏందో తెలియనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అధికారం ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో మన యువరాజు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి అంటే లేదు మేమే మునగల్లం మేమే చేస్తామన్నది ఇప్పటివరకు ఏం తెలియలేదు. ఇప్పటివరకు ఎవరిని కూడా ఇబ్బంది కలిగించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాననీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ కుంభకోణంలో కేటీఆర్ వెంట్రుకలతోటి ల్యాబ్కు పంపి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపి ఆయన బొక్కలేస్తానన్నాడు. వెంట్రుకలు ఎట్టుపోయినాయో, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎట్టుపోయిందో, ఆ కేసు ఎట్టుపోయిందో ఇప్పటి వరకు ఏమీ లేదు, దాని ఊసే లేదు, దాని గురించి ఆలోచన చేసేదే లేదు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే పేపర్లలో మాత్రమే కుస్తీ పడతారేమో, చీకట్లా దోస్తాన చేస్తారేమో అని చెప్పేసి అనిపిస్తాము. తెలంగాణను భూముల వ్యవహారం కావచ్చు, రకరకాల వ్యవహారాలలో
వంతులేసుకొని దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కేటీఆర్ తర్వాత రేవంత్ అనేటువంటి విషయం ఈ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు. కేటీఆర్ జైలుకు పోకుండా ఆపుతున్నది, కాపాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చెన్నై డీలిమిటేషన్ మీటింగ్కు చెట్ట పట్టాలు వేసుకుంటూ పోయిన వాళ్ళు ఎవరు? కేటీఆర్ రేవంత్ గారా? హైదరాబాద్లో జరగబోయే మీటింగ్కు రాబోయే కాలంలో మళ్ళీ ఇద్దరు చెట్ట పట్టాలు వేసుకుని ఒకటే తీర్మానం మీద సంతకాలు పెట్టరా? నిన్న జరిగింది ఒక్కోడు పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ తోటి కలిసి కేటీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటే సంతకం పెట్టింది, అపోజ్ చేసింది నిజం కదా? వాళ్ళ మైత్రి అబద్ధమా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మజ్లీస్కు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా వలుపుకొని సపోర్ట్ చేస్తున్నటువంటిది కేటీఆర్ రేవంత్ కాదా? గ్రాడ్యుయేట్ ఎన్నికల మొన్న జరిగినాయి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నం చేసి అభ్యర్థినే దించకుండా బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయలేదా? తెలంగాణ ప్రజలు ఓటమి దాకా తీసుకుపోయి బుద్ధి చెప్పినా ఇంకా కేటీఆర్కు గుణం మాత్రం మారన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇద్దరు ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు ఇద్దరు లోపాయకారిగా ఒప్పందమై చీకటి ఒప్పందం నిజం చేసుకుంటున్నటువంటి విషయం కాదా? ఈ మధ్య ఇది మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు కేటీఆర్ ఎక్కడన్నా దీని విషయంలో కొట్లాడిందా? దాని మధ్యలో దారేసింది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కదా. ఒకప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో మనకు ఒకటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. కంచగచ్చిబౌలి ల్యాండ్ మార్టిగేజ్డ్ టు రైజ్ రూపీస్ 10,000 crores. If SC declares it forest land, loan has to be cleared. ఇది పేపర్లో వచ్చినటువంటి వార్త. రేవంత్ రెడ్డి గారు కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆల్రెడీ బ్యాంక్ లోన్ 10,000 కోట్లు తీసుకున్న విషయం పత్రికలకు వచ్చింది. దీని విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు మేము కంచగచ్చిబౌలిని ఇంకా ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడినాం. మంత్రుల కమిటీ వేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి పేపర్లో వచ్చింది 10,000 కోట్లు ఆల్రెడీ ఒక బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాడు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఫారెస్ట్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తే ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చుతాడు? ఈ 10,000 కోట్లు తీసుకుంటేందుకు కూడా ఒక బ్రోకర్కు 100 కోట్లు ఇచ్చినాం అనేటువంటి విషయం కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాం. దాన్ని కప్పిపుచ్చుకుంటందుకే ఇవాళ రకరకాల విన్యాసాలు చేసి విద్యార్థులతోటి, విద్యార్థి సంఘాలతోటి, మేధావులతోటి మాట్లాడినట్టు చేసి దాన్ని మసిబూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే ల్యాండ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ముందే విద్యార్థి సంఘాలతో ఎందుకు మాట్లాడలే, మేధావులతో ఎందుకు మాట్లాడలే, పౌర సమాజంతో ఎందుకు మాట్లాడలే, వివిధ ప్రతిపక్షాలతో ఎందుకు మాట్లాడలే, విద్యార్థుల సంఘాలతోటి ఎందుకు మాట్లాడలే? కోర్టు, ప్రజలు, విద్యార్థులు కర్రు కలిసి వాత పెట్టినప్పుడే మళ్ళీ నీకు ఇవన్నీ గుర్తొస్తాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆ రోజు
రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ పరిసరాల్లో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కాస్ట్లీ ల్యాండ్స్ ఏవైతున్నాయో వాటన్నీ కూడా కేసీఆర్ దోచుకుంటా ఉన్నారు. ఇవన్నిటి మీద నేను అధికారంలోకి వస్తే కక్కిచ్చి పేదల పంపుతా అని చెప్పేసి మాట్లాడినవే. ఈ రోజు వరకు వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్స్లో ఒక్క ఎకరమైనా నువ్వు వాపసు తీసుకొని గవర్నమెంట్ ప్రజలకు వంచినవా, ఇంకేదన్నా మంచి ఒక బడికి ఇచ్చినవా, ఒక గుడికి ఇచ్చినవా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ భూ లావాదేవీల మీద అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కూడా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ భూములన్నిటిని కూడా అప్పనంగా అమ్ముకొని దోచుకుంటున్నటువంటి తెలంగాణ చీడ పురుగులు వీర నాయకులుగా చెలమాగుతున్నటువంటి కేటీఆర్, దాని తర్వాత రేవంత్ అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు ఇలా గమనించారు. చెప్పేవన్నీ సారంగ నీతులు, దూరేవన్నీ డాష్ కొంపలని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకుంది. కాబట్టి మీరు చేసేటువంటి పనులను, నీచమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇవాళ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీ యొక్క రక్షించుకునేటువంటి ఒప్పందం ఏదైతుందో, రక్షణ ఒప్పందం ఒడంబడి ఇక్కడ ఏదైతుందో ప్రజలు గమనించారు. కాబట్టి ఇవాళ కేటీఆర్, రేవంత్ మీరు ఎంత కాదన్నా అవునన్నా ఇద్దరు తోడు దొంగలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి భూములు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చి ప్రజలకు భూమి లేకుండా ఏం లేకుండా చేయాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని మొత్తం తెగనమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు తరాలకు ఏమి మిగలకుండా అన్యాయం చేసే ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చివరిగా నేను చెప్పేది ఏంటంటే అన్ని భూ లావాదేవీలపైన వెంటనే విచారణ జరిపించి తెలంగాణ ప్రజల యొక్క భూములను కాపాడాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి విలువైన భూములు, ఇప్పుడు కంచెగచ్చిబౌలి భూములు, ఇప్పుడు ఈ మధ్యలో వివాదం వచ్చింది, దాని మీద ముసలి కన్నీరు కాల్చుండు కేటీఆర్. అంతకంటే ముందు బీఆర్ఎస్ పాలన కాలంలో మియాపూర్ సంబంధించిన భూముల కేసులు ఇప్పటిదాకా ఏమైనా తెలంగాణ ప్రజలకు చెప్పట్లేదు. గుట్టల బేగంపేట్ల భూములు ప్రభుత్వం తీసుకోవాలి, అన్యాయం జరిగింది, 2500 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దాని గురించి మాట్లాడతలేదు. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి 7000 ఎకరాలు, అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఇంకా భూమి సేకరించున్నారు, దాన్ని ఏదో ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అక్కడ కూడా ఫెయిర్ కాంపెన్సేషన్ డిమాండ్ చేసినారు. ఇప్పుడు అది మర్చిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా హైదరాబాద్ చుట్టూ మీ అంటే కేటీఆర్ విషయంలో అప్పుడు చాలా పెద్ద ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల మీద కన్నేసి ప్రైవేటు వాళ్లకు అప్పనంగా కేసులు ఏవైతే కేసులన్నింటినీ నీరుగార్చి అప్పనంగా భూములను మియాపూర్లో ఉన్నటువంటి భూములతో సహా అంతేందుకు ఆ భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చినాక అన్నీ మాయమైపోయినాయి, అన్నీ మాఫ్. ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం, సంబంధం దోచుకోవడం, పంచుకోవడంలో మాత్రం ఇద్దరు కలిసి ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా బయటపడుతుంది. అదొకటే కాదు, ఎట్రో డ్రగ్స్ సంబంధించినటువంటి విషయం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఎంత గగ్గోలు పెట్టారంటే భూములన్నీ అప్పనంగా అప్పగిస్తున్నారని. మీరు వచ్చిన తర్వాత ఒకరోజు జీవో ఇష్యూ చేశారు, ఆ భూమిని వాపసు తీసుకుంటున్నట్టు, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఎట్రో డ్రగ్స్ కంపెనీ ఎవరిది అంటే ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి ఇచ్చింది ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు.
అట్లాగే వేదాంత విషయంలో కూడా, వేదాంత ల్యాండ్ విషయంలో కూడా ఇదే పని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెట్టిండు, ఇప్పుడు మళ్ళీ అప్పనంగా వదిలిపెట్టేసిండు. ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒకటే కాదు, ఈవెన్ మైనింగ్ విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి మైనింగ్ విషయంలో అప్పుడేదో ఇక వందల కోట్ల రూపాయల రాష్ట్రానికి రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఆరోపణ చేసిండు. ఇప్పుడు అన్ని బారాకున్ మాఫ్ ఏవి కూడా లేవు. దీని వెనకాల రేవంత్ రెడ్డి కేటీఆర్ యొక్క ఒప్పందం, ఆర్థిక ఒప్పందం, ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ మొత్తం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను వదిలిపెట్టేసిండు. కొట్లాడంటే ఇప్పుడు WWF ఫైట్ లాగా, ఫైట్ లాగా నేను కొడతా చూడు, నువ్వు అర్థ చూడు. ఎందుకంటే ఈ దీంట్లో ఎక్కడ కూడా బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు ఏ పోరాటంలో కూడా. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 7.5-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడంలో తెలంగాణ భూములు తెగనమ్మి అప్పు పుడితే తప్ప తెలంగాణలో సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగులకు జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ పాలనలో అదే వ్యవహారాన్ని కొనసాగిస్తున్నటువంటి కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి విషయంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సెంటర్ విద్యార్థులతో కేటీఆర్ గారు మాట్లాడతారట. కేటీఆర్ గారు అదొక డ్రామా సృష్టించిండు. ఈ డ్రామా ఎందుకు అంటే వాస్తవంగా ఈ ఉద్యమాలన్నిటువంటి నీరుగార్చడం కోసమే కేటీఆర్ గారు ఇటువంటి దుర్మార్గం చేస్తున్నాడు. ఏ ప్రజా ఉద్యమాన్నైనా కూడా రేవంత్ రెడ్డి కోసమే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రజలు అడిగిన దాన్ని అన్నింటినీ కూడా ఫైట్ లాగా కొట్లాడినట్టు చేస్తాడు, యాక్షన్ చేస్తాడు, మేము పోరాటం చేస్తున్నాం అంటాడు, నీరుగార్చేస్తున్నాడు. ఈ మొత్తం వెనకాల, ఈ మొత్తం భూ కుంభకోణం వెనకాల లక్షల కోట్ల భూ కుంభకోణం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన భూ కుంభకోణం, దాని మీద ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్టకపోతే ఖచ్చితంగా నువ్వు కేటీఆర్ ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రజలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవా, సమయం వచ్చింది. ఆ సమయం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులలో పెద్ద కుంభకోణం జరిగింది. మేము కూడా చెప్పినాం కుంభకోణం జరిగిందని. కుంభకోణం జరిగింది, దాంట్లో 1000 కోట్ల కుంభకోణం పైన ఉంది. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రత్యక్షంగా దాంట్లో భాగస్వామి, వినోదరావు కూడా దాంట్లో భాగస్వామి అని చెప్పి మాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇదే వేదిక మీరు చెప్పినాం. దాని మీద ఎంక్వైరీ చేసినారు. దాన్ని ఎంక్వైరీ చేసి ఏడాది పొద్దు గడుస్తుంది, ఇప్పటిదాకా ఇది జరిగింది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసినారు. ఎంక్వైరీ కమిటీ నీరుగారుస్తున్నారు. ఎంక్వైరీల పేరుతోటి మొత్తం కేసీఆర్ పాలన జరిగినటువంటి మొత్తం అక్రమాలను, అవినీతిని నీరుగార్పించే ప్రయత్నం చేస్తారు. అది టెలిఫోన్ కుంభకోణం కావచ్చు, ఆఖరికి ఫార్ములా రేస్ కుంభకోణం కావచ్చు. ప్రతి విషయంలో కేటీఆర్ను రక్షించే పని రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుందని రక్షించడం కోసం కేటీఆర్ ఫైట్ చేస్తుండు. కాబట్టి ఇద్దరి రాజకీయాలను మేము బట్టబయలు చేస్తాం. తెలంగాణ ప్రజల ముందు ఇద్దరు దోషిగా నిలబెట్టే సమయం వచ్చింది. ఖచ్చితంగా ఆ పని చేస్తాం. మీ ఇద్దరు తెలంగాణ రాజకీయ చరిత్రలో మీ ఇద్దరు రాజకీయ చరిత్రను ముగించే ప్రయత్నం మాత్రం ఆ ఉద్యమం మాత్రం తప్పకుండా నిర్వహిస్తాం. లేదా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.